ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ గాయత్రి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. అంటే హెల్త్ బెనిఫిట్స్కి సంబంధించి ఒక షర్బత్ చేయబోతున్నాను. బాదాం గమ్తో షర్బత్ చేయబోతున్నాను. మరి ఆ బాదాం గమ్ వల్ల యూజెస్ ఏంటి, ఆ షర్బత్ దేనికి యూజ్ అవుతుంది, ఎలానో తెలుసుకుందామా? పదండి. ముందుగా బాదాం గమ్తో చేసే షర్బత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? కొంచెం బాదాం గమ్ తీసుకున్నాను, ఒక లెమన్, సబ్జాలు కొంచెం తీసుకున్నాను, ఒక సోడా తీసుకోండి, దాంట్లోకి కొంచెం సుగంధి తీసుకోండి అండ్ కొంచెం వాటర్ తీసుకోండి. ముందుగా నేను ఇదిగో బాదాం గమ్ని ముందు రోజు నైట్ నానబెట్టేసి ఉంచాను. వాటర్లో నానబెడితే ఇలాగ రెడీ అయ్యి వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి. ఇలాగా చూసారా, ఇది బాదాం గమ్ము. తర్వాత సబ్జాలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్గా నేను నానబెట్టి ఉంచాను, దానివల్ల ఇలాగ రెడీ అయ్యి వచ్చింది. ఇవి నానబెట్టిన సబ్జాలు. ఇదిగోండి బాదాం గమ్ మనకి ఇలాగా చిన్న చిన్ని పీసెస్ కింద ఉంటుంది అన్నమాట. ఇది మనకి సూపర్ మార్కెట్లో బాగా దొరుకుతుందండి. దీన్ని మనం తెలుగులో చాలామంది కటోరా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బాదాం గమ్ వల్ల యూజెస్ ఏంటంటే, దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. దీన్ని బ్లడ్ ప్యూరిఫికేషన్కి చాలా బాగా పనికొస్తుంది అండ్ మనకి డైజెషన్ సిస్టమ్ చాలా బాగా వర్క్ అవుతుంది. అంతేకాకుండా లేడీస్కి చాలా మందికి యూరిన్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా బాగా క్యూర్ అయిపోతాయి. ఇది యాక్చువల్లీ న్యాచురల్ కూలెంట్ అని చెప్పాలండి. చాలా మందికి మనకి బాడీ వేడి చేసిందని చెప్పి, కొంతమందికి అయితే బాడీ హీట్ బాడీస్ అంటూ ఉంటాం కదా, మనం ఎన్ని రకాలుగా ట్రై చేసిన బాడీలో హీట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీని కనుక మనం నైట్ టైము అంటే ఒక 2 పలుకులు తీసుకుని మన వాటర్లో నానబెట్టి మార్నింగ్ లేచిన వెంటనే ఎంటీ స్టమక్తో కనుక అవి తీసుకున్నామంటే కనుక బాడీ డైజెషన్కి చాలా బాగుంటుంది అండ్ బాడీలో హీట్ అనేది చాలా తగ్గుతుంది అండ్ స్కిన్ గ్లామర్ కూడా బాగా పనికొస్తుందండి. ఇవి బాదం గమ్ వల్ల యూజెస్. ఇప్పుడు నెక్స్ట్ మనం సబ్జా గింజల గురించి తెలుసుకుందాం. నల్లగా ఉంటాయి, వీటిని బేసల్ సీడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటామట అండి. యాక్చువల్లీ ఈ సబ్జా గింజల్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి బోన్ ఎముక బలం పెరగడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ స్కిన్ గ్లామర్ పెంచడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అదే కాకుండా మనకి హెయిర్ గ్రోయింగ్ కూడా బాగా పనికొస్తుందండి. అదే కాకుండా మంచి వెయిట్ లాస్ కూడా దీన్ని బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సబ్జా గింజల్ని చాలా మంది చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారండి. బట్ ఈ సబ్జా గింజలు యూజ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు డాక్టర్ సజెషన్స్ మాత్రం తీసుకోండి. మేము యూజ్ చేయొచ్చా లేదనేది. మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్ ఒకళ్ళు, చిన్నపిల్లలు ఒకళ్ళు దీన్ని యూజ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్ చెప్పిన తర్వాతే దీన్ని యూజ్ చేయడం బెటర్. మరి ఇప్పుడు మనం బాదం గమ్తో షర్బత్ ఎలా రెడీ చేయాలో చూసేద్దామా? ముందుగా నేను లెమన్ కట్ చేసుకుంటున్నాను. లెమన్ కట్ చేసుకుని దీంట్లో ఒక హాఫ్ పీస్ అయితే సరిపోతుందండి. ఒక హాఫ్ పీస్ లెమన్ని తీసుకున్నాను. ఒక హాఫ్ పీస్ లెమన్ తీసుకుని నేను గ్లాస్లోకి దీన్ని పిండేస్తున్నాను. చూడండి, ఒక హాఫ్ పీస్ లెమన్, తర్వాత బాదాం గమ్ ఎందుకో చెప్పాను కదా, ఇలా చూసారు ఎలా పలుకులు పలుకుల కింద వచ్చిందో. దీన్ని కూడా ఒక స్పూన్ తీసుకున్నాను. తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు, దీన్ని కూడా ఇందులో ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను, ఒకళ్ళకే కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి సుగంధి. మీకు సుగంధి కూడా మార్కెట్లో దొరుకుతుంది. చాలామంది సుగంధి అంటారు, నన్నారి అంటారు. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, మనం తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ సుగంధి కూడా న్యాచురల్ డ్రింకే అండి. దీన్ని మన ఒక చెట్టు వేరుని తీసి బాయిల్ చేసి దీన్ని రెడీ చేస్తారు. చెట్టు వేర్లు అండ్ షుగరు కంటెంట్ దీంట్లో యూజ్ చేస్తారు కాబట్టి ఇది కూడా చాలా న్యాచురల్ డ్రింక్. యాక్చువల్లీ మనం దీన్ని యూజ్ చేసుకోవడం దొరకలేదు అనుకునే వాళ్ళు చక్కగా మన లెమన్, దీంట్లో కొంచెం పట్కి బెల్లం ఉంటుంది కదా, చిన్న పట్కి బెల్లం వేసుకుని ఇవి వేసుకుని కొంచెం వాటర్తో కూడా మనం మిక్స్ చేసుకుని తాగొచ్చు. నేను టేస్ట్ కోసం అని చెప్పి దీంట్లో సుగంధి సోడా కూడా మిక్స్ చేస్తున్నాను. మనకి సమ్మర్లో బాగా సుగంధి సోడా అందరికీ తెలిసే ఉంటుంది కదా, సుగంధి సోడా. అది కూడా ఇలానే రెడీ చేస్తారు, జస్ట్ లైక్ సుగంధి సోడా మటండి. ఇంకా నేను ఇదిగో సుగంధిని కొంచెం మిక్స్ చేస్తున్నాను. ఒక స్పూన్, 1.5 స్పూన్ వేసుకోండి సుగంధి. తర్వాత ఇదిగో సోడా. ఇది టేస్ట్ కోసం అని చెప్పి నేను సోడా వాడుతున్నాను. జనరల్గా అయితే కనుక మనం వాటర్ మిక్స్ చేసుకుని తాగేయచ్చు. సోడా బుస్సు అంటుంది. మిక్స్ చేసి
కలిపేసేయండి బాగా. సమ్మర్లో అయితే డైలీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగా డైలీ యూస్ చేసే వాళ్ళు సోడా యూస్ చేయకండి, వాటర్ యూస్ చేయండి. ఎందుకంటే సోడా మనకి బాడీకి అంత మంచిది కాదు, అందుకని చెప్పి ఎక్కువ వాటర్ యూస్ చేయండి. చాలా బాగుంది, చాలా బాగుంటుంది. తాగితేది ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా బాదం గమ్తో షర్బత్ ఎంత ఈజీనో. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తాగుతారు. పిల్లలే కాదు పెద్దోళ్ళకి కూడా బాగా నచ్చుతుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.